చెప్పండి ఎట్లా ఉంటుంది, మీరు డెలివరీ బాయ్గా చేస్తున్నారు కదా, ఇబ్బందులు ఏముంటాయి? మార్నింగ్ ఒక 6 నుంచి నైట్ ఈవెన్ 11 వరకు 12 వరకు కూడా చేస్తాం. అది ఫుల్ టైం. పార్ట్ టైమర్ లాగా అంటే వాళ్ళు ఏమన్నా బయట జాబ్స్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇండివిజువల్గా ఎంత కొద్దిగా అర్న్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫుల్ టైం చేస్తే ఎన్ని అవర్స్ చేయాలి మీరు? ఫుల్ టైం చేస్తే 14 to 16 అవర్స్ చేయాలి. 16 అవర్స్ చాలా ఎక్కువ టైం. చాలా ఎక్కువ టైం. ఒక్కొక్కసారి అర్నింగ్స్ ఎక్కువ రావచ్చు, ఒక్కొక్కసారి తక్కువ రావచ్చు. అనుకున్నంత ఎస్టిమేషన్ ప్రకారం అయితే రావు. 1000 to 1200 1300 ఇక్కడికి వెళ్ళి. అందులోనే పెట్రోల్, మళ్ళీ అందులోనే పెట్రోల్. అందులో నుంచి ఏదైనా సిఓడి వస్తే అందులోనే పెట్రోల్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే మీకు ఓవరాల్గా ఎట్లా అనిపించింది ఇప్పుడు ఇది చేస్తున్నందుకు? పర్లేదు. అంటే నార్మల్గా ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చేయడం అయితే చాలా మ్యాండేటరీ అన్న. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మాకు తిండి పెట్టేది కూడా ఇదే. ఇంట్లో ఏదైనా ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బందులు ఉన్నా అప్పటిదప్పుడు ఇమీడియట్గా మనీ కావాలంటే ఒక గుడ్ ప్లాట్ఫామ్. కానీ దీనికి అంకితం అవ్వడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే కష్టం ఎక్కువ, ఒక్కొక్కసారి అమౌంట్ తక్కువ. కాకపోతే అప్పటి వరకు ఒక సోర్స్ అయితే ఉంటుంది. అప్పటి వరకు ఒక కైండ్ ఆఫ్ సోర్స్ అండ్ చేతిలో ఒక ప్రాపర్ అమౌంట్ ఆఫ్ మనీ కూడా ఉంటుంది. టెంపరీగానైతే యూజ్ అవుతుంది. జాబ్ లేని వాళ్ళకి కూడా ఏదైనా ఇమీడియట్గా మనీ కావాలంటే కూడా చాలా అవసరం పడుతుంది. బయట ఎట్లా ఉంటుంది అంటే రెస్పెక్ట్ పరంగా డెలివరీ బాయ్స్ రెస్పెక్ట్ పరంగా చాలా చీప్గా చూస్తారు. ఎక్కడికైనా చాలా చీప్గా చూస్తారు. ఎట్లా అంటే మొక్కల మీద డోర్లు వేసేయడము. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక 500 ఉంటుంది, అక్కడ వాళ్ళ అమౌంట్ ఒక 447 448 అట్లా అవుతుంది. ఆ 50 రూపీస్ మేము ఇప్పుడు మా ఇయ్యాలా అన్నది అట్లా ఆలోచించడం కాకుండా అక్కడ ఆ మిగిలిన 2 రూపీస్ కూడా మాకు ఇవ్వడానికి ఇట్లా కంపరంగా చూస్తారు. మంచిగానే అంటే నార్మల్గా ఎవరు ఇట్లా ఏదో స్నానం చేయకుండా ఉండడమో లేదా ఏదో చీప్గా వెళ్ళడం అని కాదన్న. అందరూ ఒక ప్రాపర్ ఇప్పుడు నార్మల్గా నాది బి డ్రెస్ టోన్, ఎవరిదైనా డ్రెస్ టోన్ చూసుకొని మంచిగానే ఉంటుంది. వెళ్ళంగానే ఏదో విచిత్రంగా చూడడము, ఒక్కొక్కసారి అమౌంట్ ఇచ్చినాక ఏదో పెద్ద మాకేదో మా రుణం తీర్చినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు కొందరు కస్టమర్స్. అలా వల్ల ఒక్కొక్కసారి ఆ ఫీలింగ్ వస్తుంది. బాగా అనిపిస్తుందా ఎప్పుడన్నా? చాలా అనిపిస్తుంది. కానీ తప్పదన్న, మనీ కోసం భరించాలి. తప్పదు, చేయాలి అన్నట్టు. అంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? రాదు లేదు. అంటే యాజ్ ఎ స్టూడెంట్ అన్న, నేను ఒక స్టూడెంట్ని, డిగ్రీ స్టూడెంట్ని. కాబట్టి నాకు ఏ కైండ్ ఆఫ్ ఎస్ఎన్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏం ఆశలు ఎట్లనైనా రావని తెలిసినప్పుడు ఆశ పడడం ఎందుకన్నా? నమ్మకమే లేదు. సొంత కష్టం మీద నమ్మకం ఉంది అంతే. థ్యాంక్ యూ.